ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ముగిశాక అందరూ కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్నారు రాజకీయ నాయకులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా రాజధాని నిర్మాణం, రాష్ట్రము అభివృద్ధిపై పూర్తి శ్రద్ధ పెట్టారు. అయితే అనుకోని విపత్తు వల్ల ఆంధ్ర రాష్ట్రం వరదల వల్ల అల్లకల్లోలమయ్యింది. వరదల్లో చిక్కుకున్న వారి కోసం ఏకంగా సీఎం చంద్రబాబే వరదలను సైతం లెక్క చేయకుండా బాధితులకి భరోసా కల్పిస్తూ సరైన వసతులను కల్పించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు వరద బాధితులకు సహాయం చేయడం మర్చి బురద రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. విజయవాడ ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ బోట్లకు వైసీపీ రంగులు ఉండడంతో దీని వెనుక వైసీపీ కుట్రకోణం ఉందని అధికార పక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ ఆ పడవలు వైసీపీ నేతలవంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని బోట్ల ఘటనపై దర్యాప్తు చేయించుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడ విపత్తు సంభవించిందని అమర్నాథ్ విమర్శించారు. బుడమేరు కాల్వకు వరద వస్తుందని 20 గంటల ముందే తెలిసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. డీఈ చేసిన హెచ్చరికలను కూడా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను కాపాడడంపై లేదని అన్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం మరొకటి లేదని చెప్పారు. వరదల కారణంగా ప్రజలు మునిగిపోతారని తెలిసినా నిర్లక్ష్యం వహించారని అమర్నాథ్ మండిపడ్డారు. విజయవాడ వరద మరణాలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని అన్నారు. దీనికి చంద్రబాబు అధికారులు బాధ్యత వహించాలని చెప్పారు. గతంలో అల్లూరు జిల్లాలో వరదలు వచ్చినప్పుడు 250 గ్రామాల ప్రజలను తాము రక్షించామని అన్నారు. జేసీబీలపై చంద్రబాబు తిరగడం ప్రచారం కోసమేనని ఎద్దేవా చేశారు.